హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. నేను మీ కల్పన. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, హృదయం బాధగా ఉన్నప్పుడు కృంగిపోతుంది కదా. కృంగిపోయే టైంలో ఎవరైనా వచ్చి దయగల మాట మాట్లాడితే ఆ హృదయం కాస్త సంతోషపడుద్ది. లేదా మీద టాపిక్. బాధగా ఉన్నప్పుడు నేను కొంచెం మాట్లాడతా. బాధగా ఉన్నప్పుడు దేనికోసమన్నా హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి ఏం కాదబ్బా, తగ్గుద్ది, హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా వైద్యం అభివృద్ధి పడ్డది, తగ్గుద్ది, ఏం కాదు అని చెప్తే ఆ బాధపడుతున్న హృదయం కాస్త కొంచెం సంతోషపడుద్ది, హార్ట్ కాస్త కొంచెం హ్యాపీనెస్ వస్తుంది కదా. అలా కాకుండా అయ్యో అలా అయిందా, మొన్న గౌలు గిట్లనే చనిపోయిందట, గివులు గిట్లనే చనిపోయిందట, అయ్యో మరి కరెక్ట్గా చూపెట్టుకున్నావా, అయ్యో నువ్వు కూడా రేపు మాపు వస్తావు అన్నట్టు మాట్లాడతారు కదా. మాట్లాడకుండ్రి. అప్పుడు తన మనసే బాధపడుతుందని అంటే ఇంకా మీరు చెప్పే మాటల వల్ల ఇంకా బాధపడకుండా చూసుకోండి, ఓకేనా. నవ్వొస్తుంది కొంతమంది మాటలు వింటే. అనుభవాలు చాలా జరిగినాయి. సస్తున్న పానాన్ని ఇంకా చంపకుండ్రి. అర్థమైందా? పాపం మీ మాట వల్ల కొంచెం ఎంకరేజ్ అయ్యి ఆమె కాస్త ఆమె సంతోషపరిచేలా ఉండండి. కానీ ఇంకా ఆమె అసలే కృంగుతుందిరా నాయన అంటే దాని మీద ఇంకా ఏంటి మండుతున్న మంట మీద కిరోసిన్ ఊసినట్టు ఇంకా బాధలో ఇంకా బాధ పెట్టిపోకుండా వచ్చి నిమ్మలంగా వచ్చి దయగల మాట మాట్లాడి, దయగల మాట అని అంటే ఆమెకి కొంచెం యూజ్ అవుతుంది. ఆ హ్యాపీని ఇచ్చే మాట మాట్లాడితే ఆమె హ్యాపీగా ఉంటుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఈ పాజిటివ్ వైబ్స్ కాస్త పాజిటివ్ వైబ్స్ కాకుండా నెగిటివ్గా మాట్లాడి ఆమె ఒక్క రోజులో ఒక గంటలో మనసు కాస్త కుదిట పడేది ఒక 2-3 రోజులు కుదిట పడేటట్టు చేయకండి. వీలైతే హ్యాపీని ఇవ్వండి, లేకుంటే ఉండండి, ఓకేనా. కొంతమంది చూస్తే భలే నవ్వు వస్తుంది. అబ్బా వీళ్ళు అసలు అర్థమై మాట్లాడతారా, అర్థం కాకుండా మాట్లాడతారా, ఎట్లుందో తెలియదు. కానీ నేను ఏదో పెద్ద ఇంకా గొప్ప చేసిన అన్నట్టు ఫీల్ అవుతుంటారు. అట్లా కాకండి, అర్థమైందా. చేతనైతే మంచి మాటలు మాట్లాడండి, లేకుంటే కాకుండండి, ఓకేనా. హృదయం కృంగినప్పుడు, హృదయం బాధతో ఉన్నప్పుడు ఆ హృదయం కృంగుద్ది, దయగల మాట చెప్పినప్పుడు ఆ హృదయం సంతోషపడుద్ది. ఇదే నా టాపిక్, ఓకేనా. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. బాయ్ బాయ్ ఎవ్రీవన్. ఈ టాపిక్ ఎవరో గురించి కాదు, సహజంగా మనుషులకు ఉన్న నేచర్ గురించి చెప్తున్నా, అర్థమైందా. వీలైనంత వరకు సంతోషపడదాం, ఓకేనా. బాధ ఉన్నప్పుడు ఇంకా బాధ పెట్టే ప్రయత్నాలు చేయవద్దు. ఇదే నా వీడియో. బాయ్ బాయ్ ఎవ్రీవన్.